కల్వకుంట్ల కవిత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్ పై దృష్టి పెడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఈ మధ్య దూకుడు పెంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కవిత టార్గెట్ చేయడంలోని ఆంతర్యమేంటి? గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టనున్నారా? స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? కవిత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5.5 నెలలు జైల్లో ఉన్న కవిత బెయిల్ పై బయటకొచ్చారు. ఆ తర్వాత రాజకీయాలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మొన్న అదానీ వ్యవహారంలో స్పందించారు. అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వాంకిడి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయగానే కాకుండా రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కవిత. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు కవిత కూడా యాక్టివ్ గా పనిచేశారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. కానీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. అప్పటి వరకు కవిత రాజకీయ జీవితం సాఫీగా సాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కవితకు కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. తీహార్ జైల్లో 5.5 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పొలిటికల్ కెరీర్ లో ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాక కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇటీవల రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ లో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ను టార్గెట్ చేశారు. అదే సమయంలో కులగణనపై బీసీ కుల సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. బీసీ కమిషన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని కవిత భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై స్పీడ్ పెంచాలని నిర్ణయించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కవిత స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సమాధానంగానే యాక్టివ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్న కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పోరాటం చేయాలని కవిత ప్లాన్ చేస్తున్నారట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి డిసెంబర్ 7కు ఏడాది పూర్తవుతుంది. ప్రజా పాలనపై హస్తం పార్టీ సర్కారు విజయోత్సవాలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో 6 గ్యారంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఇచ్చిన హామీలపై ఉద్యమానికి రెడీ అవుతున్నారట. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీపై నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధమవుతున్నారని సమాచారం. సంక్రాంతి తర్వాత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని కవిత భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 29న దీక్షా దివస్ బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా నిజామాబాద్ లో నిర్వహించే కార్యక్రమానికి కవిత హాజరవుతారని సమాచారం. గతంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికల్లో తన చిరకాల పొలిటికల్ ప్రత్యర్థి ధర్మపురి అరవింద్ ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారని సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెంచారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. తద్వారా పార్టీపై పట్టు పెంచుకోవాలన్న పట్టుదలతో కవిత ఉన్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులతో పాటు కవిత కూడా ప్రజల్లోకి వెళితే తమ బలం మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లి వచ్చారన్న ప్రతిపక్షాల విమర్శలకు బీఆర్ఎస్ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.